సెమిస్టర్ సెలవులు అయిపోయినాక మళ్ళా కాలేజీలో కలిసిన దోస్తులు లెక్క ఎంత మంచిగా మాట్లాడుకుంటా నవ్వుకుంటున్నారు మంత్రి సార్లు సీఎం సారు. సీఎం రేవంత్ సార్ ఏదో జోక్ చెప్తుంటే పక్క పొంటే ఉన్న మంత్రి శ్రీధర్ బాబు సారు, ఉత్తమ్ సారు, బట్టి సారు, పొంగులేటి సారు, జూపల్లి సార్లు అయితే పడిపడి నవ్వుతురు. మన సర్కారు చేస్తున్న ఊహాతీతమైన పనులతోటి ప్రతిపక్షం మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది కదా శ్రీధర్ అని సీఎం సార్ అన్నట్టున్నాడు. మనదేమున్నది అంతా మన బట్టన్న చేతుల్నే ఉన్నది, అన్న పైసలు ఇస్తేనే కదా ఏదైనా అని శ్రీధర్ బాబు సార్ అన్నట్టున్నాడు. ఏమన్నా చెప్పినావా అని అందరు కిలకిలని అవినట్టున్నారు. మన ఎంకన్నెటువాయనే కనిపిస్తలేడని సీఎం సార్ అంటే సన్న బియ్యం పోయిస్తేందుకు హెలికాప్టర్ వేసుకొని ఊరికి పోయిండన్నా అని ఉత్తమ్ సార్ అన్నట్టున్నాడు. ఎంకన్నీ నడవ హెలికాప్టర్ దిగకుండా ఎటు పోతలేడని అందరు జోకులు వేసుకున్నట్టున్నారు. ఎంకన్నుంటే ఇంకా మస్తు ఫన్ ఉండేదని ఇట్లా కాలేజీ పిల్లగాల లెక్కనే మాట్లాడుకొని మనసు నిండా నవ్వుకోబట్టారు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంచెగచ్చిపోలి భూముల అమ్మకం మీద మాట్లాడటానికి అలా సీఎం సార్ తోటి మంత్రులతోటి మీటింగ్ పెట్టిండు. ఆ భూములు అమ్మద్దు, పచ్చడి వనాలను పాడు చేయొద్దని చెప్పి ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు బాగానే లొల్లి చేస్తున్నాయి కదా. ఇక ఆ మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు ఈ సీన్ అయింది. ఇక అట్లా సార్లు మాట్లాడుతుంటే సీతక్క అదంతా వీడియో తీసి అన్నలు చూసి రానే అని సార్లకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో ఇక సోషల్ మీడియాలో మస్తు గిరికీలు కొడుతున్నది.